తొలిసారి ఎమ్మెల్యే అయిన బత్తుల బలరామకృష్ణకి టీడీపీ క్యాడర్ ఎందుకు దూరం జరుగుతుంది? బలరామకృష్ణకి కోపం ఎక్కువేనని స్థానికులు ఎందుకు అంటున్నారు? బలరామకృష్ణ అనుచరులు యథేచ్ఛగా ఇసుకను దోపిడీ చేస్తుంటే ఎమ్మెల్యే బలరామకృష్ణ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? అసలు రాజానగరంలో ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. తొలిసారి ఎమ్మెల్యే అయిన బత్తుల బలరామకృష్ణ నియోజకవర్గంలో పట్టు సాధించలేదని అంటున్నారు స్థానికులు. కూటమి నేతల మధ్య సఖ్యతలేమితో నియోజకవర్గంలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదని రాజానగరంలో టాక్ ఉంది. ఎమ్మెల్యే స్థానిక సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు కూటమిలో వర్గపోరు తారాస్థాయికి చేరిందట. దీనితో 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టు ఉందట ఎమ్మెల్యే పనితీరు. నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలకు టీడీపీ నాయకులను పూర్తి స్థాయిలో పిలవడం లేదని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. రాజానగరంలో టీడీపీ సమన్వయకర్తగా ఉన్న బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరం టికెట్ను ఆశించారు. కానీ పొత్తులో భాగంగా రాజానగరం సీటు జనసేనకి దక్కడంతో బొడ్డు వెంకటరమణ తీవ్ర అసహనానికి గురయ్యారట. దీనికి తోడు బలరామకృష్ణతో కలిసి పనిచేయడానికి ఇష్టపడలేదంటారు టీడీపీ కార్యకర్తలు. అయితే అధిష్టానం ఆదేశాల ప్రకారం కలిసి పనిచేసిన బొడ్డు వెంకటరమణ అసంతృప్తి మాత్రం పోలేదంటారు కూటమిలో కొంతమంది నేతలు. దీనికి తోడు ఎమ్మెల్యేగా గెలిచాక వెంకటరమణ వర్గాన్ని బలరామకృష్ణ దూరం పెట్టారని, దీనితో టీడీపీ క్యాడర్ ఎమ్మెల్యే బలరామకృష్ణపై గుర్రుగా ఉన్నారట. నేను కామశెట్టి వెంకటేశ్వరరావు అండి నా పేరు. మా ఇక్కడ రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారండి. దోళ్ళలో గట్ట ఉన్న వాళ్ళకి షెడ్లు ఎవరికి ఇవ్వాలన్నది ఏమీ చేయకుండా వాళ్ళు మన లోన్కి అన్నీ పెట్టుకున్నామండి. ఎవరు కూడా మాకు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. మీకు అన్నీ పెట్టుకోండి ఇస్తామన్నారు, కానీ మాకు గేదెలకి 15 గేదెలు ఉన్నాయండి. నాకు ఒక షెడ్ కూడా ఇవ్వలేదు. మాకు ఎవరో కూడా ఇంతకు ముందులాగా ఎవరైనా పట్టించుకోవట్లేదండి. అసలు లోన్లు గట్రా అన్నీ ఇది కాదే అది కాదే అని బోర్డు చెప్పారండి ఫస్ట్ కొంటానే. ఇప్పుడు ఎవరి మటుకు వాళ్ళు ఇంతకుముందు ఎలక్షన్ ముందు అన్నీ కాకేసేవారు, ఇప్పుడు కూడా కాకేత్తలేదు. రాజానగరంలో జనసేనకు బలం లేకపోయినా బలరామకృష్ణ గెలుపులో టీడీపీ కీలక పాత్ర పోషిస్తే గెలిచాక పక్కన పెట్టారని టీడీపీ క్యాడర్ చర్చించుకుంటుందట. అసలే నియోజకవర్గంలో వైసీపీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. దీనికి తోడు కూటమిలో స్వపక్షంలో విపక్షంగా మారడంతో ఎమ్మెల్యే బలరామకృష్ణ నియోజకవర్గంలో గడ్డు పరిస్థితి ఏర్పడిందట. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే బలరామకృష్ణ అనుచరులు నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే వద్ద స్థానిక సమస్యలు చెప్తే కోపంతో రెచ్చిపోతారనే విమర్శలు ఉన్నాయి. తొలిసారి ఎమ్మెల్యే అయిన బలరామకృష్ణ కూటమిలోనూ నియోజకవర్గంలోనూ నెలకొన్న సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి.